ఓకేనా. అయితే ట్రిగ్నామెట్రీలో కొన్ని ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొందరు వ్యూవర్స్ ఏం అడుగుతున్నారంటే ట్రిగ్నామెట్రీ గురించి బేసిక్ నుండి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. కాబట్టి ఇవాళ ట్రిగ్నామెట్రీ బేసిక్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కావాల్సిన విధంగా నేను అందిస్తాను. ఓకేనా. సో నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ట్రిగోనోమెట్రీ. సో ట్రిగోనోమెట్రీ అనేది గ్రీక్ వర్డ్. ట్రిగోనోమెట్రీ అనేది గ్రీకు పదం. సో గ్రీక్ లాంగ్వేజ్లో ట్రిగ్నోమెట్రీ అంటే ట్రైగోనోమెట్రీ. ట్రై అంటే 3, గోనో మీన్స్ యాంగిల్స్, మెట్రీ మీన్స్ మెజర్మెంట్స్. అంటే 3 యాంగిల్స్ మెజర్మెంట్స్. 3 యాంగిల్ మెజర్మెంట్స్ ఏమంటారంటే ట్రిగ్నామెట్రీ అంటారు. ఓకే. సో ట్రిగ్నామెట్రీ మొత్తం కూడా టోటల్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రిగ్నామెట్రీ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? విచ్ హస్ ఎగ్జాక్ట్లీ 90 degrees. ఓకే, ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటే దాన్ని ఏమంటారు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే. సో ఒక డయాగ్రామ్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పర్పెండిక్యులర్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో ABC ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. రైట్ యాంగిల్ 3 యాంగిల్స్ ఉన్నాయి, ABC. ఓకే, రైట్ యాంగిల్ డెట్ బి అంటే ఇక్కడ ఎంత? యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఇంకొక డయాగ్రామ్ తీసుకుంటే అన్ని డయాగ్రామ్లోకి ఎలా ఉండే పర్పెండిక్యులర్. ఓకే, ఇక్కడ ABC పర్పెండిక్యులారిటీ లంబకోణం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు ఇది. సో ఇక్కడ ఏంది? యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఏ విధంగా ఇవ్వచ్చు మనకు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇదే విధంగా ఇవ్వాలని ఏం లేదు, ఏ విధంగానే కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఒకసారి చూసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మొత్తం 3 భుజాలు ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. 3 సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్. సో 3 సైడ్స్ ఏదైనా ఒక యాంగిల్ బేస్ చేసుకుంటే మనం ఒకటి చెప్పుకున్నాం. రైట్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అనుకున్నాం కదా. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అంటే మొత్తం 3 కోణాల మొత్తం ఈజ్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అంటే యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అయిపోయిందా? అంటే యాంగిల్ A ఇంకా యాంగిల్ C ఎంత ఉంటుంది? రెండు కలిపి 90 degrees ఉంటుంది. అంటే యాంగిల్ A ఇంకా యాంగిల్ C అనేవి ఏంటంటే యాంగిల్ A అండ్ యాంగిల్ C ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఏం యాంగిల్స్ అవి? అక్యూట్ యాంగిల్స్, అల్పకోణాలు. అల్పకోణం అంటే ఏంటి? అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? లెస్ దెన్ 90 degrees, 90 degrees కంటే తక్కువ ఉంటుంది. అయితే 0, 30, 45, 60 ఇట్లా స్టాండర్డ్ యాంగిల్స్ ని మనం తీసుకుంటాం. ఓకేనా. సో దానికండి మళ్ళీ ఏంది? ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయని చెప్తున్నా కదా, 3 భుజాలు. సో 3 భుజాల్లో యాంగిల్ ఏని బేస్ చేసుకుందాం. యాంగిల్ ఏని బేస్ చేసుకుంటే ఓకేనా, ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజము. యాంగిల్ ఏని బేస్ చేసుకుంటే ఏ యాంగిల్కి అయితే అపోజిట్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే అపోజిట్ సైడ్ అంటారు. ఏ యాంగిల్కి అయితే అపోజిట్ ఉంటుందో దాన్ని అపోజిట్ సైడ్ అంటారు. అంటే ఎదుటి భుజము. ఏమంటారు దాన్ని? ఎదుటి భుజము. ఇంకొకటి ఓకే, హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ ఏమంటారంటే హైపోటెనిస్ అంటారు. దీన్ని ఏమంటారు? హైపోటెనిస్. ఏమంటారు దీన్ని? టర్నము. ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ కోణాన్ని ఆనుకొని ఉన్నది ఏమంటారంటే ఆసన్న భుజము. ఈ కోణాన్ని ఆనుకొని ఉన్నదాన్ని ఏమంటారు? ఆసన్న భుజము. అంటే అడ్జసెంట్ సైడ్. ఏమంటారు దాన్ని? ఆసన్న భుజము, అడ్జసెంట్ సైడ్. ఓకేనా. ఎన్ని సైడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 3 సైడ్స్ ఉన్నాయి. యాంగిల్ ఏని బేస్ చేసుకుంటే ఏంటిది అది? ఒకటి అపోజిట్, ఇంకొకటి అడ్జసెంట్, ఇంకొకటి హైపోటెనస్. 3 సైడ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 3 సైడ్లో ఒకసారి చూసుకుంటే టర్నమ్ హైపోటెనస్ గురించి చూస్తే ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్. ఈ 3 భుజాల్లోకి వెళ్ళిన అతి పెద్దది హైపోటెనస్, ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్.
ఓకేనా. సో నెక్స్ట్ ఈ మూడు భుజాలకు సంబంధించిన ఒక సిద్ధాంతం ఉన్నది. ఈ మూడు భుజాలకు సంబంధించిన ఒక సిద్ధాంతం ఉన్నది. చూద్దాం ఒకసారి ఇప్పుడు దాన్ని. ఆ మూడు భుజాలకు సంబంధించిన సిద్ధాంతం ఏమంటారంటే పైథాగరస్ థీరం అంటారు. ఏం థీరం అంటారు దాన్ని? పైథాగరస్ థీరం. ఓకే, డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని గురించి డెరివేషన్ అవసరం లేదు మనకు. పైథాగరస్ థీరం ఏ బి సి రైట్ యాంగిల్ టు బి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. యాంగిల్ ఏని బేస్ చేసుకుంటే ఇదేమవుతుంది? అపోజిట్. ఇది హైపోటెనిస్, ఇది అడ్జసెంట్. ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము. ఓకే, ఈ మూడింటికి రిలేషన్ లో సూత్రం ఏంటంటే పైథాగరస్ థీరం హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఏంటిదండి పైథాగరస్ థీరము? హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే దీని నుండి మనకు ఒక్కోసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాడు, లంబకోణ త్రిభుజం ఇచ్చి రెండు సైడ్స్ ఇస్తాడు. ఏవైనా రెండు సైడ్స్ ఇచ్చి ఇంకొక భుజాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంకొక సైడ్ అంటే ఆపోజిట్ అడ్జసెంట్ ఇచ్చి హైపోటెనిస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే హైపోటెనిస్ అడ్జసెంట్ ఇచ్చి అపోజిట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంకా లేదంటే హైపోటెనిస్ ఆపోజిట్ ఇచ్చి అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ విధంగా ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని నుంచి మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మళ్ళీ దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఏంటి పైథాగరస్ థీరం ఏంది? హైపోటెనిస్ స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్. దీని నుంచి దట్ ఇంప్లైస్ అపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు? అపోజిట్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు? ఇది ఇక్కడనే ఉంటుంది. ఈ ప్లస్ అనేది ఇటు పోతే ఏమవుతుంది? మైనస్. అంటే ఏమొస్తుంది? హైపోటెనిస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపోటెనిస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్. లేదు అని అంటే దట్ ఇంప్లైస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే హైపోటెనిస్ స్క్వేర్ మైనస్ అపోజిట్ స్క్వేర్. ఇదే విధంగా ఫార్ములా డిరైవ్ చేసుకోవచ్చు. అంటే ఏంది మనకు ఎందుకు దీంట్లోకి వెళ్ళి చేస్తున్నామంటే ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్ అనుకున్నాం కాబట్టి పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నదాన్ని డెరివేట్ చేస్తున్నాం, డిఫరెన్స్ చేస్తున్నాం. పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నదాన్ని డిఫరెన్స్ చేస్తున్నాం. అర్థమైంది కదా? సో పైథాగరస్ థీరం ఏంటిది? పైథాగరస్ థీరం హైపోటెనిస్ స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్. దీని నుండి అపోజిట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనిస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్. అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు? హైపోటెనిస్ స్క్వేర్ మైనస్ ట్రిగ్నామెట్రీ రేషియోస్. త్రికోణమితీయ నిష్పత్తులు ఏంటి అండి? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఏం లేదు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి అంటే మనకు మొత్తం 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. 6 ఉంటాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఒకసారి చూడండి ఎన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి మనకు? 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇంకా 3 ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇన్వర్స్ అంటే ఏంది? వీటికి ఇన్వర్స్ అవి, వాటికి ఇన్వర్స్ విలోమ రేషియో. ఓకేనా? విలోమ త్రికోణమితీయ నిష్పత్తులు. ఏమేమి రేషియోస్ ఉంటాయి మనకు? ఒకటి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మళ్ళీ ఒకసారి 10 సార్లు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుంటే మనకు అలవాటు అయిపోతుంది అండి. ఓకేనా? యాంగిల్ ఏబిసి. ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే టీటా. యాంగిల్ నేను తీసుకుంటున్నాం ఇక్కడ ఏదో ఒక టీటా అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏ బేస్ చేసుకుంటే ఏ తీసుకోవచ్చు, లేదంటే 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees ఏమన్నా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఏమేం రేషియోస్ ఉంటాయి మనకు? ఒకటి సైన్, ఈ టీటా తీసుకున్నాం కాబట్టి సైన్ టీటా. ఇంకొకటి ఏంటిది? కాస్ టీటా. ఇంకొకటి ఏంటిది? టాన్ టీటా. ఏంటి అండి అవి? మనకేమేమి 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనుకున్నాం? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా. సైన్ టీటాకి ఇన్వర్స్ ఏంటిది? ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్స్ అనుకున్నాగా. అంటే సైన్ ఇన్వర్స్ ఏంటిది? కోసెక్ టీటా. సైన్ కి ఇన్వర్స్ ఏంటిది? కోసెక్ టీటా. అంటే కాస్ కి ఇన్వర్స్ ఏంటిది? కాస్ కి ఇన్వర్స్ సీకెంట్ టీటా. కాస్ కి ఇన్వర్స్ ఏంటిది? సీకెంట్ టీటా. టాన్ కి ఇన్వర్స్ ఏంటిది? కాట్. టాన్ కి ఇన్వర్స్ ఏంది? కాట్. కాట్ కి ఇన్వర్స్ టాన్ కి ఇన్వర్స్ కాట్, కాట్ కి ఇన్వర్స్ టాన్. కాస్ కి సీకెంట్, సీకెంట్ కి కాస్.
సైన్ థీటాకి కోసెక్ థీటాకి సైన్ థీటా. ఇవన్నీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. అంటే ఇన్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఉందనుకోండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు విలోమం అనుకున్నాం కదా, ఇన్వర్స్ అనుకున్నాం కదా, అంటే ఏమవుతుంది? 4/3 అవుతుంది. దానికి ఇన్వర్స్ 4/3. ఓకేనా? అదే విధంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5 అనుకున్నాం అనుకోండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5 అనుకున్నాం, అంటే సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? దీనికి రివర్స్ అంటే ఏమొస్తుంది? 5/4. ఓకే, సో అది తర్వాత చూసుకుందాం మనం ప్రాబ్లమ్స్ లో. సో ఏమంటే పతులు 6, అంటే యాక్చువల్లీ అందులో 3, దానికి విలోమం 3, మొత్తం కలిపితే 6. ఏమేంటి? సో దీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. థీటాని బేస్ చేసుకుంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కోసెక్ థీటా, సీకెంట్ థీటా, టాన్ థీటా, ఇవి 3 కూడా విలోమ నిష్పత్తులు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం త్రికోణమితీయ నిష్పత్తులను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి అప్లై చేసుకుందాం అని అర్థం చేద్దాం. అంటే ఏంటి? త్రికోణమితీయ నిష్పత్తులను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రెండింటిని కలుపుదాం. ఓకేనా? సో ఏ విధంగా అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఏ బి సి ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఇవి నేను ప్రతిసారి ఏబిసి ఈ విధంగా తీసుకోవాలని ఏం లేదు, ఎక్కడన్నా తీసుకోవచ్చు. దీన్ని బి చేసుకుందాం. ఇక్కడ ఒక థీటా, ఈ థీటాని బేస్ చేసుకుంటే ఇదేమవుతుందండి? ఎదుటి భుజము, అపోజిట్ సైడ్. ఇదేంటిదండి? అడ్జసెంట్, ఆసన్న భుజము. ఇది కర్ణం, హైపోటెనిస్. అదేంటిది? కర్ణము, హైపోటెనిస్, ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు త్రికోణమితి నిష్పత్తులు ఏమనుకున్నాం? ఒకటి సైన్ థీటా. ఓకే, అంటే సైన్ థీటాని దీంతో అనువర్తనం చేసుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదంటే ఎదుటి భుజం బై కర్ణం. ఏంటిదండి ఫార్ములా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజం బై కర్ణం, అంటే అపోజిట్ బై హైపోటెనిస్, అపోజిట్ బై హైపోటెనిస్. అదే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదండి? ఆసన్న భుజము బై కర్ణము. ఏంటిదండి? ఆసన్న భుజము బై కర్ణం. అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? అడ్జసెంట్ బై హైపోటెనిస్, అడ్జసెంట్ బై హైపోటెనిస్. tan theta is equals to ఏ విధంగా రాసుకోవచ్చు మనం? ఎదుటి భుజం బై ఆసన్న భుజం, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఏంటి? అపోజిట్ బై అడ్జసెంట్. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. దీని బేసిక్ ఒక మార్క్ రావచ్చు, లేదంటే వాల్యూస్ కి సంబంధించి ఒక మార్క్. ఈ రెండిట్లో ఖచ్చితంగా మీకు ఒక మార్క్ వస్తుంది. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఉంటాయి, లేదంటేనేమో ఈ నిష్పత్తుల మీద ఓకే ఏదో ఒక క్వశ్చన్ రావచ్చు. రెండింటిని కలిపి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. చెప్పలే అంటే ఒకటి మొత్తం 2 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇందులో 2 మార్కుల క్వశ్చన్స్. ఓకేనా? అవి దీని మీద రావచ్చు, దాని మీద రావచ్చు, లేదంటే అది 2 కలిపి ఒక మార్క్ రావచ్చు, ఏ విధంగానూ రావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏమనుకున్నాం? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణం, opposite by hypotenuse. Cos theta is equals to asana bhujam by karnam, adjacent by hypotenuse. Tan theta is equals to eduti bhujam by asana bhujam, opposite by adjacent. విలోమ త్రికోణమితీయ నిష్పత్తులు అనుకున్నాం కదా. ఇన్వర్స్ అంటే సైన్ కి ఇన్వర్స్ ఏంటిది? కోసెక్. ఇంతకుముందు చెప్పుకున్నాం సైన్ 3/4 అయితే కోసెక్ ఏమైతుంది అన్నాం? 4/3. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. లవము హారం అవుతుంది, హారం లవం అవుతుంది. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. అంటే ఇక్కడ ఏమొస్తుంది? కర్ణము బై ఎదుటి భుజము. దానికి అపోజిట్ ఏంది? కర్ణము బై ఎదుటి భుజము అంటే హైపోటెనిస్ బై అపోజిట్. ఓకే, నెక్స్ట్ కాస్ కి ఇన్వర్స్ ఏంటిది? సెక్. కాస్ కి ఇన్వర్స్ ఏంటిది? సెక్ థీటా. సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? ఇది న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్. అంటే ఏమొస్తుంది? కర్ణము బై ఆసన్న భుజము, కర్ణము బై ఆసన్న భుజము అంటే ఏమొస్తుందండి? హైపోటెనిస్ బై అడ్జసెంట్. మళ్ళీ సేమ్ tan theta ఇన్వర్స్ ఏంటిది? cot theta. tan theta కి ఇన్వర్స్ ఏంటిది? cot theta. cot theta ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఆసన్న భుజము, ఇది ఇటు ఇది ఇటు అంటే ఏమవుతుంది? ఆసన్న భుజము బై ఎదుటి భుజము అంటే ఏమొస్తుంది? అడ్జసెంట్ బై
అపోజిట్. ఇవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి అప్లై చేసుకోని అంటారు. ఓకేనా? ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ప్రాబ్లమ్స్ లో దీని మీదనే మనం యూజ్ చేసి ప్రాబ్లం చేస్తాం. ఓకే.